మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ప్రీమియర్ షో జస్ట్ కంప్లీట్ అయింది. మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ కాదు, వన్ టైమ్ గుడ్ వాచబుల్ మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో స్లోగా మన పేషెన్స్ ని టెస్ట్ చేసేలాగా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో పాటలు వచ్చి మంచి రిలీఫ్ ఇస్తాయి. దెన్ హీరో కిడ్స్ దగ్గరికి పోయే సీన్ దగ్గర నుండి మూవీ నెక్స్ట్ లెవెల్లో రేజ్ అయ్యి ఓ రేంజ్ లో దూసిపోతూ ఉంటుంది. దెన్ అప్పుడు వస్తుంది బిస్కెట్ యాపిల్ సీక్వెన్స్. ఇట్స్ హిలేరియస్. అలాంటి సీక్వెన్స్ ఇంకొక 2 సార్లు మూవీలో పడుంటే ఈ మూవీ హిలేరియస్ ఫీస్ట్ అయ్యేది. నేను అనిల్ రావిపూడి గారి మూవీస్కి వెళ్ళిందే నవ్వుకోవడానికి. బట్ మూవీలో కామెడీ ఉంది కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో లేదు. ఏమన్నా నవ్వించారా నెక్స్ట్ లెవెల్లో అన్నట్లుగా ఉండదు. నా వరకు అది ఈ మూవీలో మిస్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ మచ్ బెటర్. ఫస్ట్ హాఫ్లో వింటేజ్ బాస్ని మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తాం. అది కేవలం కామెడీ మాత్రమే అనుకుంటే పొరబడ్డట్లే. ఎమోషనల్గా అండ్ యాక్షన్ వైజ్గా కూడా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మెయిన్లీ ఆ కిడ్ సీక్వెన్స్లో పిండేశారు నే గుడ్ వే. గుడ్ థింగ్ ఇస్ అనిల్ గారి ఈ మూవీలో క్రింజ్గా నాకు ఏ సీన్స్ అనిపించలేదు. కొన్ని ఫోర్స్గా కామెడీ ఉన్నా కానీ ఇట్స్ నాట్ క్రింజ్. నేనైతే వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్. మెగాస్టార్ గారిని నెక్స్ట్ లెవెల్లో వాడుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన నెక్స్ట్ లెవెల్లో చేశారు. కామెడీ కోసం పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి పిచ్చి కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఉండదు. కామెడీ అండ్ ఎమోషన్స్ వర్క్ వెల్. అండ్ యాక్షన్ అంటారా ఆ బిస్కెట్ సీన్ లో ఉంటుంది. అండ్ అలాగే ఆ గోడ బద్దలు కొట్టే సీన్ అయితే విజిల్ వర్తి. సడన్ చేంజ్ ఓవర్ చిరంజీవి గారు ఎరగదీశారు. దెన్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం బాగున్న మూవీ ఎక్కడో ఉంటుంది, దీన్ని ఎవరు అందుకోలేరు అనే ఎక్స్పెక్టేషన్స్ తో చూడడం స్టార్ట్ చేశాను. మూవీలో మైనస్ ఇస్ ప్రెడిక్టబుల్ స్టోరీ కాదు, ప్రెడిక్టబుల్ సీన్స్. సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా వెళ్తుంది. అంటే మామూలు ఫ్లాట్ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫ్లాట్ గా. హైస్ అంతగా ఏముండవు. ఈవెన్ వెంకటేష్ గారు కూడా కొంతసేపు తర్వాత కష్టమే అనిపిస్తారు. అంటే చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఈ ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంటుంది. బట్ వాళ్ళ మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్ ఈ యానిమేటెడ్ సీన్స్ అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ సీన్స్ ఆఫ్ వెంకటేష్ గారిది కూడా ఓకే ప్రెడిక్టెడ్లే అని అనిపించేలాగా ఉంటుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఈ మూవీలో అనిల్ రావిపూడి గారు చూపించారు. అదే బాస్ యాక్షన్. అది నెక్స్ట్ లెవెల్ టేకింగ్. ఎస్ కామెడీ ఫన్ అదంతా బాగా చేపించారు. బట్ యాక్షన్ సీక్వెన్స్ లో ఆ ఫైర్ మెగాస్టార్ గారు చింపేశారు. మూవీలో పాజిటివ్స్ అంటే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ, యాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎమోషన్స్ అవి నెక్స్ట్ లెవెల్ లో చేశారు. వన్ మ్యాన్ షో అంతే. ఎమోషన్స్ పరంగా కిడ్ సీన్స్ తో డాడీ మూవీ సీక్వెన్స్ గుర్తొచ్చాయి. అండ్ స్టోరీ ఏమో మృగరాజ్ మూవీలోని ఫాదర్ క్యారెక్టర్ లాగా బట్ డిఫరెంట్ గా అనిపించింది. వెంకటేష్ గారు, నయన్తార్ గారి సీక్వెన్స్ లాగానే లక్ష్మి మూవీలోని బీజిఎం లాగా అనిపించింది. నిజంగా అదే కొట్టుంటే సూపర్. ఒకరి సాంగ్స్ ఒకరు వేయడం చాలా బాగుంది కానీ అది ఫోర్స్ఫుల్ గా పెట్టినట్లుగా అనిపించింది. భీమ్స్ గారి బీజిఎం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. చాలా బాగా కొట్టారు. ఇద్దరు హీరోస్ కి సెపరేట్ గా అండ్ కలిపి కూడా నెక్స్ట్ లెవెల్లో కొట్టారు. అండ్ సాంగ్స్ ఆఫ్ కోర్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. అండ్ నయన్తార గారికి కూడా బీజిఎం నెక్స్ట్ లెవెల్లో కొట్టారు. ఆ బీజిఎం చాలా స్టైలిష్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఇందువదన సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కిడ్స్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అదే సెకండ్ హాఫ్ లో కార్ దిగే సీన్, సిగరెట్ అదంతా చాలా స్టైలిష్ గా తీశారు. కామెడీ ఎంటర్టైనర్ అనుకుని వెళ్ళాను, ఫుల్ సాటిస్ఫై చేయలేదు. బట్ ఎక్స్ట్రాగా యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా గుడ్ పోర్షన్స్ లో ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఈ కామెడీ అవన్నీ కాకుండా నెక్స్ట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న మూవీ అనిల్ రావిపూడి గారు తీస్తే చూడాలని. అందులో అక్కడక్కడ కామెడీ పెడితే చాలు. మేబీ ఈ ఇద్దరు హీరోస్ తోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీస్తే సెట్ అవుతుంది. చూద్దాం. ఇవన్నీ కాకుండా నాకు డౌట్ వచ్చింది. సుందరి సాంగ్ కి పర్మిషన్ అడిగారా లేక మళ్ళీ పెద్ద వచ్చి కోర్టులో కేసులు వేస్తారా అని డౌట్. ఏమో డైరెక్టర్ గారే చెప్పాలి. ఎందుకంటే మూవీలో అదే ఇంపార్టెంట్. మేబీ తీసుకునే ఉంటారు. ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఫ్లాట్ గా వెళ్ళింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టి సమాప్తం చేయాలి అన్నట్లుగా చేశారు. అండ్ మిగతాది బానే ఉంది. విలన్ ని పెట్టాలి కాబట్టి పెట్టారంతే. తను ఉంటేనే హీరో హీరోయిన్ దగ్గరికి రాగలడు, సో అందుకనే పెట్టారు అంతే. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ ఆ సాంగ్స్ ఎంటర్టైన్ చేస్తాయి. చిరంజీవి గారి కామెడీకి కనెక్ట్ అవుతారు అంతే. సో మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.